చిన్నారులపై కామెడీ పైశాచికత్వం ఇది ఎక్కడ రాదు, మన తెలంగాణలోనే జగిత్యాల జిల్లాలో జరిగింది. జిల్లా కేంద్రంలోని ఎస్టీ గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో అమానుషిక ఘటన వెలుగులోకి వచ్చింది. హాస్టల్లో కామెడీగా పనిచేస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి వారం రోజుల క్రితం అర్ధరాత్రి నిద్రపోతున్న విద్యార్థులు చీపురుతో శిక్షణ రహితంగా చిక్కబోయాడు. గత 4 నెలలుగా మద్యం మత్తులో విధులకు హాజరవుతున్న ఇతడు తరచూ విద్యార్థులను వేధిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దారుణానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు మండిపడుతున్నారు. వాటిని మందలించిన శ్రీనివాస్ తీరు మారలేదని సమాచారం. నిజంగా కూడా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిది నేను వీడియో కూడా చూసి ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు అంటే చూడరిగినది. ఎంత ఘోరంగా అంటే తాగుబోతు, పచ్చి తాగుబోతు, తాగి ఒక చెట్టు లేకుండా కూర్చొని కుర్చీలో కూర్చొని పిల్లల మీద పైశాచికత్వంగా ఆల్రెడీ సోషల్ మీడియాలో గురించి మన అమరనాథంలో కూడా ఈరోజు పెడుతుందని సంబంధించిన పూర్తి వీడియో. ఇట్లాంటి వాళ్ళని ఉద్యోగాలు ఉంచొద్దు. అసలు ఈ చిన్నపిల్లల మీద చేసుకుంటే ఏమొస్తుంది వీనికి? చేతగాని సవట కానీ వీని చేతగాని తరాన్ని వాళ్ళ పిల్లల మీద చిన్నపిల్లల మీద దొరుకుతున్నాడు. ఇట్లాంటి వారిపైన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎస్టీ కమిషన్ వాళ్ళు వెంబడే దీని మీద చర్యలు తీసుకొని వీని మీద వెంబడే ఖండించాలి, వీని వెంబడే పోలీస్ స్టేషన్ వేయాలి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఇట్లాంటి మీద సమాజానికి ఏం చెప్తున్నారు వీళ్ళు?